तकदीर जगा कर आए हैं हम संगम की इस बेला में। मृत्युलोक से पार चले अब नई स्वर्णिम लीला में। ये पाकशाला न्यारी है, यहाँ सच्ची कमाई है। 21 जन्मों की खुशियाँ इस पढ़ाई में समाई है। ना डॉक्टर ना बैरिस्टर न क्षणिक संसार का मान, राजयोग की डिग्री से मिलता स्वर्ग का वरदान। बाप भी वही, टीचर भी वही, सतगुरु रूप निराला। शिव बाबा संब्रह्मा द्वारा खुलता भाग्य का ताला। पुरानी दुनिया भस्म होगी, सब मिल्कियत रह जाए भी। जो योग बल की पूंजी जोड़े वही संग घर जाएगा। कमाई का शौक जगाओ रे, नई दुनिया घर बनाओ रे। याद की यात्रा से बनो सतो प्रधान, स्वर्ग में राज सजाओ रे। सच्ची पढ़ाई सच्चा सहारा, शिव बाबा हमारा प्यारा। माया के विघ्न मिटाओ रे, राज भाग्य अपनाओ रे। साक्षात्कार की चमक दिखे पर ज्ञान बिना भ्रम छाए। बिंदु देखा पर समझ ना पाया, माया उलझन लाए। नशा उल्टा चढ़ जाता है जब यथार्थ ना पहचाना। ज्ञान योग से ही मिटता है विकर्मों का खजाना। आत्मा बिंदी बाबा बिंदी, भ्रिकुटी में चमकता तारा। बड़ा रूप तो स्मृति खातिर है, असली स्वरूप न्यारा। भक्ति में मेहनत वर्षों की, तब भी सद्गति ना हो। संगम में थोड़ा पुरुषार्थ करे तो जीवन ही बदलो। आप मुए मर गई दुनिया, चोला ये छोड़ जाना है। पुराने से ममत्व मिटाकर नए घर मन बसाना है। प्रजा भी मालिक कहलाएगी पर पद तो नंबरवार। जो जितना सेवा में जुटेगा उतना ऊंचा सत्कार। स्कॉलरशिप है राजाई पद, माला उन्हीं की सजती। जो श्रीमत पर अटल चले उनकी तकदीर ही हंसती। अपनी कमी छिपाना मतलब खुद को ही ठग जाना। कायदे सिर चलना सीखो, ऊंचा पद है पाना। पवित्रता है पहला फर्ज, श्रीमत है जीवन रेखा। छल कपट से जो डिग जाए तकदीर हो जाए फीकी रेखा। बाप रहमत दिल गाइड हमारा साथ घर ले जाने वाला। ऐसा गुरु न देखा जग में जो मुक्ति धाम दिखलाने वाला। सजा खाकर वो सब जाएंगे पर पद रहेगा छोटा। अब भी समय है कमाई कर लो, मत बनो भाग्य से खोटा। कमाई का शौक जगाओ
अमृत वेले की शांति में स्मृति को जगाना है। समय की वैल्यू पहचान, हर कर्म महान बनाना है। अव्यक्त भाव की भाषा हो, आत्मा से आत्मा बोले, किसी की गलती न संकल्प में आए, विश्वास के दीप जले। एक मत संगठन से ही बाप प्रत्यक्ष हो पाए, एकता और शुभ कामना से सफलता संग लाए। फरिश्ते बन संपर्क रखो, भाव रहे निर्मल पावन, नई सृष्टि के निर्माता हम यही है। राज्य भाग्य पाना है, नई दुनिया के सूरज बन चमकते ही जाना है। ఓం శాంతి. మురళీ డేట్ 20/2/2026. మధురమైన పిల్లలారా, సంపాదనపై మీకు చాలా ఆసక్తి ఉండాలి. ఈ చదువులోనే మీకు సంపాదన ఉంటుంది. ప్రశ్న: జ్ఞానం లేకుంటే సంతోషం కలిగించే ఏ విషయం కూడా విఘ్నరూపం అవుతుంది. జవాబు: సాక్షాత్కారం అవడం సంతోషమించే విషయము. కానీ యథార్థ జ్ఞానం లేకుండా ఎక్కువగా తికమక పడతారు. ఎవరికైనా తండ్రి సాక్షాత్కారం జరిగిందనుకోండి, బిందువు కనిపించిందనుకోండి, ఎంత తికమక పడతారు. కాబట్టి జ్ఞానం లేని సాక్షాత్కారం వల్ల ఏ లాభము ఉండదు. ఇందులో ఇంకా ఎక్కువ మాయా విఘ్నం కలిగిస్తూ ఉంటుంది. చాలామందికి సాక్షాత్కారాల వల్ల అసత్య నశ కూడా పెరుగుతుంది. పాట: అదృష్టాన్ని మేల్కొల్పుకొని వచ్చాను. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాట విన్నారు. కొత్తవారు కూడా విన్నారు, పాతవాడు కూడా విన్నారు, కుమారులు విన్నారు. ఇది ఒక పాఠశాల. పాఠశాలలో ఏదో ఒక భాగ్యాన్ని తయారు చేసుకుంటారు. అక్కడ అనేక రకాలైన భాగ్యం ఉంది. కొంతమంది సర్జన్లుగా, కొంతమంది బ్యారిస్టర్లుగా తయారయ్యే భాగ్యాన్ని తయారు చేసుకుంటారు. భాగ్యాన్ని లక్ష్యమని అంటారు. భాగ్యాన్ని తయారు చేసుకోకుండా పాఠశాలలో ఏం చదువుకుంటారు? మనం కూడా మన భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చామని పిల్లలు మీకు తెలుసు. కొత్త ప్రపంచం కొరకు మీ రాజ్య భాగ్యాన్ని తీసుకునేందుకు వచ్చారు. ఈ రాజయోగము నూతన ప్రపంచం కొరకు, ఆ విద్య పాత ప్రపంచం కొరకు. వారు పాత ప్రపంచం కొరకు లాయరు, ఇంజనీరు, సర్జను మొదలైనవి చదువుతారు. ఈ పాత ప్రపంచానికి ఇక చాలా కొంచెం సమయం మాత్రమే ఉంది. అది కూడా సమాప్తమైపోతుంది. ఈ భాగ్యము ఈ మృత్యులోకం కొరకు లేక ఈ జన్మ కొరకు మాత్రమే. మీ ఈ చదువు కొత్త ప్రపంచం కోసము. కొత్త ప్రపంచంలో మీరు భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చారు. కొత్త ప్రపంచంలో మీకు రాజ్యభాగ్యం లభిస్తుంది. చదివించేదెవరు? అనంతమైన తండ్రి.
వాళ్ళ నుండే వారసత్వాన్ని పొందుకోవాలి. డాక్టర్ ద్వారా డాక్టర్ వారసత్వం ఈ జన్మ కొరకు పొందుతారు. ఒక వారసత్వం ఏమో తండ్రి నుండి లభిస్తుంది. చదువు ద్వారా మరొక వారసత్వం లభిస్తుంది. వృద్ధులైనప్పుడు గురువుల్ని ఆశ్రయిస్తారు. ఏం కోరుకుంటారు? మాకు శాంతిధామానికి వెళ్ళే శిక్షణ ఇవ్వమని అడుగుతారు. సద్గతి ఇవ్వమంటారు. ఇక్కడ నుండి శాంతిధామానికి తీసుకువెళ్ళమంటారు. ఇప్పుడు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. టీచర్ నుండి కూడా ఈ జన్మకు వారసత్వం లభిస్తుంది. అది ఒక జన్మ కొరకు, కానీ గురువు ద్వారా అది కూడా లభించదు. టీచర్ వద్ద చదువుకొని ఏదో కొంత వారసత్వం పొందుతారు. టీచరు కుట్టు టీచర్గా కావచ్చు, ఎందుకంటే జీవనాధారం అయితే కావాలి కదా. తండ్రి వారసత్వం లభించినా మళ్ళీ చదువుకుంటారు. సొంతంగా సంపాదించుకోవాలి అనుకుంటారు. గురువు ద్వారా ఏ సంపాదన జరగదు. కొంతమంది గీత మొదలైనవి బాగా చదువుకొని దానిపై ఉపన్యాసం ఇస్తారు. ఇవన్నీ అల్పకాలిక సుఖం కొరకే. ఈ మృత్యులోకము ఇక కొంత సమయం మాత్రమే మిగిలింది. పాత ప్రపంచం సమాప్తమవ్వనున్నది. మనము కొత్త ప్రపంచ భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చామని మీకు తెలుసు. ఈ పాత ప్రపంచం అంతమవ్వనున్నది. తండ్రి ఇచ్చిన ఆస్తి కానీ సంపాదించిన ఆస్తి కానీ అంతా భస్మమైపోతుంది. చేతులు ఖాళీ అయిపోతాయి. ఇప్పుడు కొత్త ప్రపంచం కొరకు సంపాదించుకోవాలి. పాత ప్రపంచంలోని మనుషులు ఈ సంపాదనని చేయించలేరు. కొత్త ప్రపంచం కొరకు సంపాదన చేయించేవారు శివబాబా ఒక్కరే. కొత్త ప్రపంచం కొరకు భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. ఆ తండ్రే మీకు తండ్రి టీచర్ గురువు అయినారు. వారు సంగమయుగంలోనే వస్తారు. భవిష్యత్తు కొరకు సంపాదించడం నేర్పిస్తారు. ఈ పాత ప్రపంచం ఇక కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఇది ఈ ప్రపంచంలోని మనుషులకు తెలియదు. కొత్త ప్రపంచం మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని అడుగుతారు. మీరు గొప్పలు చెప్తున్నారని ఆరంటారు. ఇలా అనుకునేవారు కూడా చాలామంది ఉన్నారు. కొత్త ప్రపంచ స్థాపన అవుతుందని తండ్రి అంటే ఇవి గొప్పవని కొడుకు అంటారు. నూతన ప్రపంచం కొరకు శివబాబా మనకు తండ్రి టీచర్ గురువుగా అయ్యారని పిల్లలు మీకు తెలుసు. శాంతిధామము సుఖధామంలోకి తీసుకువెళ్ళేందుకే తండ్రి వచ్చారు. కొంతమంది భాగ్యాన్ని తయారు చేసుకోరు. అంటే వారు ఏమాత్రమూ అర్థం చేసుకోనట్లే. ఒకే ఇంటిలో స్త్రీ చదువుకుంటుంది, పురుషుడు చదవడు. పిల్లలు చదువుకుంటారు, తండ్రి చదువుకోరు. ఇలా జరుగుతూ ఉంటుంది. ప్రారంభంలో కుటుంబమంతా వచ్చారు. కానీ మాయావి తుఫాను తగులుతూనే ఆశ్చర్యవంతులై ఉన్నారు. వర్ణించారు. తండ్రిని వదిలి వెళ్ళిపోయారు. ఆశ్చర్యంతో వింటారు. తండ్రి వారిగా అవుతారు, చదువుకుంటారు. అయినా డ్రామా విధి అని ఒక గాయనం కూడా ఉంది. స్వయంగా తండ్రి కూడా హాయ్ మాయా, అయ్యో డ్రామా అని అంటారు. అంతా డ్రామాలోనే ఉంది కదా. స్త్రీ పురుషులు ఒకరికొకరు విడాకులు ఇచ్చుకుంటారు. పిల్లలు తండ్రిని వదిలి వెళ్ళిపోతారు. ఇక్కడ అది లేదు. ఇక్కడ విడాకులు ఇవ్వలేరు. సత్యమైన సంపాదన చేయించేందుకే తండ్రి వచ్చారు. తండ్రి ఎవరినీ కూడా అఘాతంలోకి తోయరు కదా. మన తండ్రి పతిత పావనుడు, దయా హృదయుడు. తండ్రి వచ్చి దుఃఖం నుంచి ముక్తిని ఇప్పిస్తారు.
మార్గదర్శకులై వెంట తీసుకువెళ్తారు. నేను మిమ్మల్ని మా వెంట తీసుకువెళ్తానని ఏ లౌకిక గురువులు చెప్పరు. ఇటువంటి గురువుని ఎవరైనా చూసారా? ఎప్పుడైనా విన్నారా? మీరు శరీరాన్ని వదిలితే మీ శిష్యులందరినీ మీ వెంట తీసుకువెళ్తారా అని మీరు గురువుల్ని అడగండి. నేను నా వెంట తీసుకువెళ్తానని ఏ గురువు చెప్పరు. ఇది జరగదు. నేను మిమ్మల్ని అందరినీ నిర్వాణధామానికి, ముక్తిధామానికి తీసుకువెళ్తానని ఎవ్వరూ చెప్పరు. మమ్మల్ని మీ వెంట తీసుకువెళ్తామని అడిగితే శిష్యులు కూడా లేరు. శాస్త్రాలలో భగవాను వాచ, నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను. దోమల గుంపు వలె అందరూ వెళ్తారు. సత్యయుగంలో మనుషులు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. కలియుగంలో అనేక మంది ఉన్నారు. శరీరాన్ని వదిలి మిగిలిన ఆత్మలు లెక్కాచారాన్ని సమాప్తి చేసుకొని వెళ్ళాలని పిల్లలైన మీకు బాగా తెలుసు. ఈ శరీరాన్ని వదిలే తీరాలి. మీరు మరణిస్తే ప్రపంచం మరణించినట్లే. స్వయాన్ని కూడా మీరు ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. ఈ పాత ప్రపంచాన్ని వదిలే తీరాలి. ఈ ప్రపంచమంతా పాతదైపోయింది. కొత్త ఇల్లు తయారవుతున్నప్పుడు పాత ఇంట్లో కూర్చొని ఈ ఇల్లు నా కొరకే తయారవుతుందని భావిస్తారు కదా. బుద్ధి కొత్త ఇంటి వైపు వెళ్తుంది. ఇందులో ఫలానా కట్టుకోవాలి, ఈ పని చేయించాలి అని అనుకుంటారు. పాతదాని నుండి మమకారము ఇంటి వైపుకి వెళ్తుంది. అది హద్దులోని విషయము. ఇది అనంతమైన ప్రపంచానికి చెందిన విషయము. పాత ప్రపంచంపై గల మమకారాన్ని తొలగించుకొని మనం కొత్త ఇంటి వైపు జోడించాలి. ఈ పాత ప్రపంచం సమాప్తమైపోతుందని మీకు తెలుసు. కొత్త ప్రపంచం అంటే స్వర్గము. అందులో మనం రాజ్య పదవి పొందుతాము. ఎంతగా యోగం చేస్తామో, జ్ఞానధారణ చేస్తామో, ఇతరులకు తెలియచేస్తామో అంత సంతోషం యొక్క పాదరసం ఎక్కుతుంది. ఇది చాలా పెద్ద పరీక్ష. మనం స్వర్గంలో 21 జన్మల వారసత్వాన్ని పొందుతాము. ధనవంతులుగా అవ్వడం మంచిదే కానీ కదా, దీర్ఘాయువు లభించడం కూడా మంచిదే. సృష్టి చక్రాన్ని ఎంతగా స్మృతి చేస్తారో, ఎంతమందిని మీ సమానంగా చేస్తారో అంత లాభం ఉంటుంది. రాజులుగా అవ్వాలి అంటే ప్రజలను కూడా తయారు చేసుకోవాలి. ఎగ్జిబిషన్లో చాలామంది వస్తారు. వారంతా ప్రజలుగా అవుతారు. ఎందుకంటే ఈ అవినాశి జ్ఞానం నశించదు. పవిత్రులై పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వాలని బుద్ధికి తోస్తుంది. పురుషార్థం ఎక్కువగా చేస్తే ప్రజల్లో ఉన్నత పదవి పొందుతారు. లేకుంటే ప్రజల్లో తక్కువ పదవి తీసుకుంటారు. నెంబర్ వారుగా ఉంటారు కదా. రామరాజ్య స్థాపన జరుగుతూ ఉంది. రావణ రాజ్యం వినాశమైపోతుంది. సత్యయుగంలో దేవతలు మాత్రమే ఉంటారు. బాబా తెలియచేస్తూ ఉన్నారు, స్మృతి యాత్ర ద్వారా మీరు సతో ప్రధాన ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. అధిపతులంటే రాజులు. ప్రజలు అందరూ వస్తారు. ప్రజలు కూడా మా భారతదేశం అత్యంత ఉన్నతమైనదని అంటారు. భారతదేశం నిజంగా అత్యంత ఉన్నతంగా ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు పూర్తి నిరుపేదగా అయిపోయింది. ప్రాచీన భారతదేశం అన్నిటికంటే ధనవాన్గా ఉండేది. భారతదేశ వాసులైన మనము దేవీ దేవతా కులానికి చెందినవారమని మీకు తెలుసు. ఇతరులెవ్వరినీ దేవతలని అనరు. ఇప్పుడు కన్యలైన మీరు చదువుకుంటున్నారు.
తర్వాత ఇతరులకు చెప్పాలి, మనుషులకి తెలియచేయాలి కదా. మీ వద్ద చిత్రాలు కూడా ఉన్నాయి. వీరు ఈ పదవి ఎలా పొందారో మీరు రుజువు చేసి చెప్పగలరు. తిథి తారీఖుల సహితంగా మీరు రుజువు చేయగలరు. ఇప్పుడు మీరు మళ్ళీ శివబాబా నుండి ఈ పదవి పొందుతూ ఉన్నారు. ఈ చిత్రం కూడా ఉంది. శివుడు అంటే పరంపిత పరమాత్మ తండ్రి అంటూ ఉన్నారు. బ్రహ్మ ద్వారా మీరు యోగ బలం వల్ల 21 జన్మలకు వారసత్వం లభిస్తుంది. సూర్యవంశీ దేవీ దేవతలుగా విష్ణుపురానికి యజమానులుగా అవ్వగలరు. శివబాబా దాదా అయినా బ్రహ్మ ద్వారా ఈ వారసత్వం ఇస్తూ ఉన్నారు. మొదట ఇతని ఆత్మ వింటుంది, ఆత్మనే ధారణ చేస్తుంది. ముఖ్యమైన విషయం ఇదే. శివుని చిత్రాన్ని చూపిస్తారు. ఈ చిత్రం పరంపిత పరమాత్మ శివుంది. బ్రహ్మ విష్ణు శంకర్లు సూక్ష్మవతనంలోని దేవతలు. ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా ఇక్కడ ఉండాలి. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు బీకేస్ అనేక మంది ఉన్నారు. ఎంతవరకు బ్రహ్మకు పిల్లలుగా అవ్వరు అంతవరకు బ్రాహ్మణులుగా అవ్వరు. కనుక శివబాబా నుండి వారసత్వం ఎలా తీసుకుంటారు? గర్భం నుండి అయితే జనం తీసుకోలేరు. ముఖవంశావళి అన్న గాయనం కూడా ఉంది. మేము ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి వారస్మని మీరంటారు. అక్కడ గురువులకు శిష్యులుగా ఉంటారు. ఇక్కడ మీకు తండ్రి టీచర్ సద్గురు ఒక్కరే అంటారు. అది కూడా ఈ బ్రహ్మని అనరు, నిరాకార శివబాబాని అంటారు. వారు జ్ఞానసాగర్లు. సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం ఇస్తారు. టీచర్ కూడా నిరాకారులే. సాకారం ద్వారా జ్ఞానం వినిపిస్తారు. ఆత్మనే మాట్లాడుతుంది. నా శరీరాన్ని విసిగించకు అని చెప్పేది ఆత్మనే. ఆత్మ దుఃఖంలో ఉన్నప్పుడు జ్ఞానం ఇవ్వబడుతుంది. అది కూడా వినాశనం దగ్గరికి వచ్చినప్పుడు పారలౌకిక తండ్రి అందరినీ వాపస్ తీసుకువెళ్ళేందుకు చివర్లో వస్తారు. మిగిలిందంతా వినాశమైపోయేదే. దీనిని మృత్యులోకమని అంటారు. స్వర్గం ఈ భూమిపైనే ఉంటుంది. దిల్వాలా మందిరం నిర్మింపబడింది. కింద తపస్సు చేస్తూ ఉన్నారు, పైన స్వర్గం చూపించబడింది. అలా కాకుంటే ఎక్కడ చూపిస్తారు? పై భాగంలో దేవతలు చిత్రాలు చూపించారు. వారు కూడా ఇక్కడే ఉంటారు కదా. అర్థం చేయించేందుకు చాలా యుక్తి కావాలి. మందిరాలకు వెళ్ళి ఇది మమ్మల్ని చదివించే శివబాబా జ్ఞాపక చిహ్నమని అర్థం చేయించాలి. వాస్తవానికి శివుడు ఒక బిందువు. కానీ బిందువుని ఎలా పూజిస్తారు? ఫలాలు పుష్పాలతో ఎలా పూజిస్తారు? అందుకే చాలా పెద్ద రూపాన్ని తయారు చేశారు. ఇంత పెద్దగా ఉండరు. భృకుటి మధ్యలో నివసించే ప్రకాశమైన నక్షత్రమని గాయనమున్నది. చాలా సూక్ష్మమైన బిందువు. పెద్దగా ఉంటే సైన్స్ వాళ్ళు వెంటనే పట్టుకునేవారు. అలాగే వాళ్ళు 1000 సూర్యుల ప్రకాశం అని కూడా కాదు. కొంతమంది భక్తులు కూడా వస్తారు కదా. ఈ ముఖము మాకు కనిపించిందని కూడా అంటారు. వారికి పూర్తిగా పరమాత్మ పరిచయం తెలియదు. ఇంకా వారి భాగ్యం తెరవబడలేదు. తండ్రిని తెలుసుకోనంత వరకు ఆత్మలు బిందువుల వలె ఉన్నారని, శివబాబా కూడా బిందువని వారిని స్మృతి చేయాలని తెలియదు. అలా భావించి స్మృతి చేసినప్పుడు
వికర్మలు వినాశమవుతాయి. అంతేకాని నాకు ఇలా కనిపిస్తుంది, అలా కనిపిస్తుంది అంటే వాటిని మాయ కలుగు చేయు విఘ్నాలని అంటారు. తండ్రి లభించారని ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. తండ్రి అంటూ ఉన్నారు, కృష్ణుని సాక్షాత్కారం పొంది చాలా ఖుషీలో నృత్యం మొదలైనవి చేస్తారు. కానీ దీనివల్ల సద్గతి కలగదు. సాక్షాత్కారాలు అనాయాసంగా అవుతాయి. బాగా చదువుకుంటే ప్రజల్లోకి వెళ్ళిపోతారు. సాక్షాత్కారాల వల్ల లాభం కూడా లభించాలి కదే. భక్తి మార్గంలో చాలా శ్రమ చేసినప్పుడు సాక్షాత్కారాలు ఇక్కడ కొంచెం శ్రమ చేసిన సాక్షాత్కారాలు అవుతాయి. కానీ కొంచెం కూడా లాభం ఉండదు. కృష్ణపురిలో సాధారణ ప్రజలుగా అవుతారు. ఇప్పుడు శ్రీబాబా మనకు జ్ఞానం ఇస్తూ ఉన్నారని పిల్లలు మీకు తెలుసు. తప్పకుండా పవిత్రులు అవ్వాలని తండ్రి ఆజ్ఞ. కానీ కొంతమంది పవిత్రంగా కూడా ఉండలేరు. అప్పుడప్పుడు ఇక్కడకు పతితుల కూడా రహస్యంగా వచ్చేస్తారు. వారంతకు వారే నష్టపోతారు. స్వయాన్ని మోసపుచ్చుకుంటారు. తండ్రిని మోసగించే మాటే లేదు. తండ్రిని మోసగించి ఏదైనా ధనం తీసుకోవాలన్నా శ్రీబాబా చట్ట ప్రకారం నడుచుకోకుంటే వారి గతి ఏమవుతుంది? అదృష్టంలో లేదని భావించడం జరుగుతుంది. చదువుకోక ఇతరులకు దుఃఖం కలిగిస్తూ ఉంటే ఒకటేమో శిక్షలు అనుభవిస్తారు, రెండవది పదవి కూడా భ్రష్టమవుతుంది. తండ్రి సంపాదించుకునే మార్గము తెలియచేస్తారు. సంపాదించుకోవడం చేయకపోవడం వారి భాగ్యము. అటువంటి వారు శిక్షలు అనుభవించి శాంతిధామానికి వెళ్ళాల్సిందే. పదభ్రష్టులై పోతారు. ఏమీ లభించదు. ఇక్కడకు చాలామంది వస్తారు. ఇక్కడ తండ్రి నుండి వారసత్వం తీసుకునే విషయమే ముఖ్యమైనది. పిల్లలు, బాబా మేము స్వర్గంలో సూర్యవంశంలో రాజ్య పదవి పొందుకుంటా అంటారు. ఇది రాజయోగం కదా. విద్యార్థులు స్కాలర్షిప్ కూడా తీసుకుంటారు కదా. పాస్ అయ్యే వారికి స్కాలర్షిప్ లభిస్తుంది. ఇది స్కాలర్షిప్ తీసుకునే వారి మాల. ఎంతెంత మంచి మార్కులతో పాస్ అవుతారో అంత మంచి స్కాలర్షిప్ దొరుకుతుంది, మాల తయారవుతుంది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग నమస్తే నమస్తే. ధారణ: మీ లోపాలను దాచిపెట్టుకుంటూ స్వయాన్ని మోసగించుకోవటమే. అందుకే ఎప్పుడు స్వయాన్ని మోసగించుకోరాదు. మీ భాగ్యాన్ని గొప్పగా తయారు చేసుకునేందుకు చట్టవిరుద్ధమైన ఏ పని కూడా చేయరాదు. చదువుపై ఆసక్తి కలిగి ఉండాలి. మీ సమానంగా తయారు చేసే సేవ చేయాలి. వరదానము: అమృతవేళ యొక్క సహాయము లేక శ్రీమతం యొక్క పాలన ద్వారా స్మృతిని సమర్థవంతంగా చేసుకునే స్మృతి స్వరూప భవ. తమ స్మృతిని సమర్థవంతంగా చేసుకోవాలి లేక స్వతः స్మృతి స్వరూపంగా అవ్వాలంటే అమృతవేళ సమయం యొక్క విలువను తెలుసుకోండి. ఎలాగైతే శ్రీమతం ఉందో అదేవిధంగా సమయాన్ని గుర్తించి సమయానుసారం నడుస్తే సహజంగా సర్వప్రాప్తులు చేసుకోగలరు. అంతేకాక శ్రమ నుండి విడుదలైపోతారు. అమృతవేళ యొక్క మహత్వాన్ని అర్థం చేసుకొని నడిస్తే ప్రతి కర్మ మహత్వపూర్వకంగా అవుతుంది. ఆ సమయంలో విశేషంగా సైలెన్స్ ఉంటుంది.
అందుకే సహజంగా స్మృతిని సమర్థవంతంగా చేసుకోగలరు. స్లోగన్: స్మృతి మరియు నిస్వార్థ సేవ ద్వారా మాయా జీత్గా అయ్యేవారే సదా విజయీ ఆత్మలు. అవ్యక్త ఇషారా: సంఘటిత రూపంలో బ్రాహ్మణ పిల్లలు పరస్పర సంపర్కం యొక్క భాష అవ్యక్త భాషమై ఉండాలి. ఎలా అయితే ఫరిస్తాలు లేక ఆత్మలు ఆత్మలతో మాట్లాడినట్లు ఉండాలి. అందుకు ఎవరి గురించి అయినా విన్న తప్పుడు మాటలను సంకల్పంలో కూడా స్వీకరించరాదు, వినిపించరాదు. ఇటువంటి స్థితి వచ్చినప్పుడు ఏకమత సంఘటన ఉండాలనే తండ్రి యొక్క శుభకామన ప్రాక్టికల్గా జరుగుతుంది. అంతేకాక మీ ద్వారా తండ్రి ప్రత్యక్షమవుతారు. అచ్చా. ఓం శాంతి. పరిస్తారూపం ధరించి దేహాభిమానాన్ని విడిచి, పరిస్తారూపం ధరించి దేహాభిమానాన్ని విడిచి, ఎగిరిపోదామా గగనం దాటి మన ప్రత్యేక వతం వైపుకే, మన ప్రత్యేక వతం వైపుకే. పరిస్తారూపం ధరించి చందమామ లేకున్న చందమా వెలుగు పొంగుతోంది. నాదం వినిపించకపోయినా బాబాతో మాట సాగుతోంది. చందమామ లేకున్న చందమా వెలుగు పొంగుతోంది. నాదం వినిపించకపోయినా బాబాతో మాట సాగుతోంది. ప్రభామండలంలో దేవదూత కూర్చొని నవ్వుతున్నాడు. మధుర మిలనం సాక్షిగా మనసు పండుగ చేసుకుంటుంది. మన ప్రత్యేక వతం పరిస్తారూపం ధరించి దేహాభిమానాన్ని విడిచి, ఎగిరిపోదామా గగనం దాటి మన ప్రత్యేక వతం వైపుకే, మన ప్రత్యేక వతం వైపుకే. ప్రాణప్రియుడా మా హృదయమాలపిస్తోంది. అవ్యక్త రూపంలో మేము ఇప్పుడే రావాలన్న తపన. ఓ బాబా ప్రాణప్రియుడా
అవ్యక్త రూపంలో మేము ఇప్పుడే రావాలన్న తపన లగ్నంలో లీనమై ప్రేమ పుష్పాలు చల్లుతూ వీచే మన మధువన్ సుగంధంతో నిండుతోంది మన ప్రత్యేక వతన్, మన ప్రత్యేక వతన్ వైపుకే, మన ప్రత్యేక వతన్ పరిస్థారూపం ధరించి దేహాభిమానాన్ని విడిచి ఎగిరిపోదామా గగనం దాటి మన ప్రత్యేక వతన్ వైపుకే, మన ప్రత్యేక వతన్ వైపుకే.